కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పోదెం వీరయ్య మొదటి నుండి కాంగ్రెస్ లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. వీరయ్యను గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఏఐసీసీ, పీసీసీ నాయకులు పోదెం వీరయ్యకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈరోజు వెంకటాపురం మండలంలో మండల కార్యకర్తలు, లీడర్సు, నేను మండల అధ్యక్షుడిని. మండలంలో ఈరోజు భద్రాచలం డివిజన్ కానీ, వాజేడు కానీ, వెంకటాపురం కానీ, చెర్ల కానీ, భద్రాచలం కానీ, దుమ్ముగూడెం కానీ ఈ 5 మండలాలలో ఈ భద్రాచలం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బతికుందంటే పొదమీరయ్య గారు కాంగ్రెస్ పార్టీని అక్కడి నుంచి ములుగులో ఉన్న పొదమీరయ్య గారిని టక్కున భద్రాచలం పంపించడం. అయితే గతంలో భద్రాచలం డివిజన్ పరిస్థితి ఏంటంటే, గతంలో సత్యవతి ఉండేది, కుంజ సత్యవతి. ఆమె పార్టీని డైరెక్ట్ ఎమ్మెల్యేగా ఉన్న పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోవడంతో ఏంటి మన భద్రాచలం డివిజన్ పరిస్థితి ఏంటి, ఎవరు లీడర్ లేరు, మన పరిస్థితి ఏంటి అన్నప్పుడే అప్పుడు మన ఉత్తమ్ కుమార్ గారు అర్జెంటుగా మీరు భద్రాచలం నుంచి పోటీ చేయమని ములుగు నుంచి గప్పున భద్రాచలం పంపించడం జరిగింది. భద్రాచలం పంపిస్తే అట్లా రాగానే ఆయన మంచితనంతో టక్కున గెలవడం, భద్రాచలం డివిజన్లో పార్టీని బతికించడం. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిస్థితి బాగాలేన టైంలో ఆయన ఇక్కడ వచ్చి నేనున్నానని ధైర్యం ఇస్తూ ప్రజలకి, కార్యకర్తలకి, మొత్తం లీడర్లకి ధైర్యం ఇస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతని ధైర్యంతోనే మేమందరం కూడా పార్టీ బతికియడం, అప్పుడు సర్పంచులను గెలిపియడం. తర్వాత రాష్ట్రం మొత్తం కూడా టీఆర్ఎస్ హవా ఉంటే వెంకటాపురం భద్రాచలం డివిజన్లో కాంగ్రెస్ హవా ఏంటనే చూపించిన హీరో. అందుకు దయచేసి మేము గవర్నమెంట్ సీఎం గారిని కానీ, ఉత్తమ్ కుమార్ గారిని, వీళ్ళందరినీ కూడా మాజీ మన మంత్రులను కూడా, అందరిని మంత్రులను కానీ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రులను కూడా అందరినీ కూడా ఆయనకు అవకాశం కల్పించమని దయచేసి చేతులెత్తి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో